మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఈ రోజే మాకు శోభం, కానీ నాకు ఏదేవో కొత్త కొత్త శృంగారపు అనుభూతులు పొందాలనే ఆరాటం. ఆ ఆరాటం తీరే మార్గం కోసమే నా ఈ అన్వేషణ. ఏం మాట్లాడావా? లైట్ తీయండి. నాకు లైట్ అంటే ఇష్టం. అమ్మో, నాకు చాలా సిగ్గు. లైట్ తీయండి. చెప్పాగా నాకు లైట్ ఉంటేనే ఇష్టం. వద్దండి. వద్దండి, అన్ని రకాలుగా నా వల్ల కాదు. చూడు, ఇది తప్పు కాదు. తప్పు ఒప్పు నా వల్ల మాత్రం కాదు. అవసరమైతే మీరు బయటికి వెళ్ళండి. ఇంత అందాన్ని ఇంట్లో ఉంచుకుని నేను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. నాకు భయంగా ఉంది. రాత్రి అయితే మీరేం చేస్తారోనని భయం. ఎందుకు భయపడాలి? అంత తప్పు మనం ఏమీ చేయట్లేదు. ఇదిగో ఈ బొమ్మలు చూడు, ఇది చదువు, నీకో తెలుస్తుంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఇది అంతే. ఇందులో అనిర్వచనీయమైన ఆనందం ఉంది, దాన్ని మనం అనుభవించాలి. దీనికి నేను ఒప్పుకోను. సంతోషం, సంతోషం, చాలా సంతోషం స్వామి. నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నన్ను సంతోషపరిచి నువ్వు విచారంగా ఉన్నావు స్వామి. నువ్వు దీర్ఘాలోచనలో ఉన్నావు. నీ ఆలోచనల వల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఆ భగవంతుడే తప్పిస్తాడు స్వామి. రేపటి నుంచి నువ్వు ఊహించని సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ గీత చెరిగిపోదు, రాత మారిపోదు. నీ తలంపులే నీకు తలవంపులయ్యాను స్వామి. నీలో తేజస్సు ఉంది, యశస్సు ఉంది. అందుకే నువ్వు అడగకుండానే చెబుతున్నాను స్వామి. దొరసాని మేలిమి బంగారం, నీకు దేవుడిచ్చిన వరం. అమాయకత్వంతో బెదిరిపోతుందే తప్ప నిన్ను బాధ పెట్టేది కాదు. మచ్చికి చేసుకోవాలా, మనసు మార్చుకోవాలా. దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి. 2 చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా. ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక, మా గురుదేవులు ఇచ్చారు. దీన్ని నీకివ్వాలనిపిస్తోంది, తీసుకో. ప్రస్తుతం దీని ఉపయోగం నీకు లేదు. 6 పదుల వయసు దాటిన తర్వాతే నీకు ఉపయోగపడుతుంది స్వామి. మంచి చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాలా, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు.
బంగారు, నువ్వేంటి ఎలా ఉన్నావు? అదే నాకు పెళ్ళైతేనా? అత్త లోపలుందా? అత్త సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ. అమ్మా బంగారం. ఏంటి బామ్మ? అక్కడ అమ్మ కూర్చొనుంది, వెళ్ళి కాళ్ళకు మొక్కిరా. దేనికి? తప్పు నువ్వు వెళ్ళి మొక్కిరా. బంగారం, ఆగమ్మా. నీ మనసులోని ఆందోళన అర్థమైంది. ఈ వయసులో కన్నీటిని వృధా చేస్తున్నావు. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నీకున్న చిన్న సమస్యను భూతంలా తలుస్తున్నావు. నాది చిన్న సమస్య? ప్రతి రాత్రి నేను నరకం అనుభవిస్తున్నాను. నరకం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేనా? అవునమ్మా. మనిషి జన్మించి మరణించేంత వరకు 4 దశలు అనుభవించాలి. అవే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ప్రతి దశలోనూ దుఃఖాన్ని సుఖాన్ని అనుభవించాలి. కానీ నువ్వు దుఃఖాన్నే కొని తెచ్చుకుంటున్నావు. శరీరానికి కావలసిన ఆహారం, శృంగారం, నిద్ర ఈ 3 సమపాళ్ళలో లేకపోతే మనిషి జీవన విధానంలో క్రూరమైన మార్పులొస్తాయి. నీ భర్తను చేతులారా నువ్వే దూరం చేసుకోకు. అతనికి సహకరించి ఇష్టంగా నడుచుకో. నీకున్న అపోహలన్నీ పోతాయి. సుఖజీవనాన్ని గడుపుతావు. సాంప్రదాయానికి భయపడకు. అది మనం సృష్టించుకున్నది. క్రమానుగుణంగా జీవనం సాగకపోతే మనిషిలో ఉన్న క్రూర స్వభావం బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. చేసే పని తప్పు కాదని నీకు తెలిసిన తర్వాత అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. భయాన్ని పోగొట్టుకుని వెళ్ళు. నీకు శుభం. త్వరగా స్నానం చేయాలి. ఆయన కంటే నేనే ముందుగా గదిలోకి వెళ్ళాలి. ఈరోజు పూర్తి సహకారాన్ని నేను ఆయనకు అందివ్వాలి. బంగారం, ఇంకా కోపం పోలేదా? సరే, నీ ఇష్టం. సరే, నువ్వు ఎలాగంటే అలాగే. నీ ఇష్టానికి అడ్డు చెప్పండి. రా బంగారం, ఈ పాలు తాగు.
నీకేమైంది బంగారం? మాట్లాడు బంగారం. బంగారం బంగారం మాట్లాడు బంగారం. నన్ను చూడు బంగారం. బంగారం బంగారం. అయ్యో లే బంగారం. బంగారం లే బంగారం. చూడు బంగారం. బంగారం. నా విపరీతపు కోరిక వల్ల బంగారం నిండు జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిలా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేకే ఈ ఒంటరి ప్రయాణం.